భాగ్యనగరంలో బతుకమ్మ పండుగ షురు అయింది. దసరా సెలవులు 23 నుండే ప్రకటించడంతో స్కూళ్లలో ముందుగానే బతుకమ్మ పండుగను నిర్వహించుకుంటున్నారు. విద్యార్థులంతా పట్టుపరుకునీళ్లు, చీరలు ధరించి బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోలంటూ బతుకమ్మ ఆడారు. మహిళల సౌభాగ్యానికి, ఆడబిడ్డల ఆదరణకు దర్పం పట్టే బతుకమ్మను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు సాయిరాం స్కూల్ విద్యార్థులు. మట్టిలో పుట్టింది మట్టిలోనే కలవాలనే తత్వం కనిపించే పండుగ బతుకమ్మ. సామాజిక అంతరాలు లేని బతుకమ్మను ప్రతి ఆడపడుచు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. గ్రామాల్లోనే కాదు, ఇప్పుడు పట్టణాల్లోనూ ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని సాయిరాం స్కూల్లోని విద్యార్థులంతా తీరొక్క పువ్వులతో బతుకమ్మని పేర్చి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ ఆటలు ఆడారు. అమ్మాయిలంతా సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. బతుకమ్మలన్నింటినీ ఒకే చోట చేర్చి వాటి చుట్టూ తిరుగుతూ అద్భుతంగా పాటలు పాడారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ఈ పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందంటున్నారు విద్యార్థులు. నా పేరు ప్రణతి, నేను 10వ తరగతి చదువుతున్నాను సాయిరాం హై స్కూల్లో. మా స్కూల్లో ఈ బతుకమ్మ ఫెస్టివల్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. అసలు ఒక రకరకాల ఆశ్వీజ మాసంలో 9 రోజులు ఈ పండుగ జరుపుకుంటారు. ప్రతి ఒక్క పువ్వుని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి అందంగా బతుకమ్మను తయారు చేసి దానిపైన గౌరమ్మను నిలిపి పవిత్రంగా అమ్మాయిలందరూ పూజ చేస్తారు. ఇది తెలంగాణలో బాగా జరుపుకునే పండుగ. మా పాఠశాల తరపున నుండి నేను ఒక పాట పాడబోతున్నాను. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, రాగి బింద తీసుకరమని నీళ్ళకు పోతే, రాగి బింద తీసుకరమని నీళ్ళకు పోతే, రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన. నా పేరు ధనలక్ష్మి, నేను 10వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు శ్రీ సాయిరాం హై స్కూల్. మా స్కూల్లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. ఈ పండుగ జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. తంగేడు పువ్వు, గులాబీ పువ్వు, చామంతి పువ్వు, అన్ని రకాల పూలతో చాలా అందంగా బతుకమ్మను అమర్చి వాటిలో గౌరమ్మను నిలిపి చాలా అద్భుతంగా తయారు చేశారు. 9 రోజుల పాటు చేసుకునే బతుకమ్మకు ఒక్కో రోజు ఒక్కో పేరుతో పిలుస్తారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బతుకమ్మను జరుపుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఇన్ని రోజులు గ్రామాలలో మాత్రమే కనిపించే ఈ పండుగ పట్టణాల్లో, స్కూళ్లలోనూ కనిపించడం ఆనందమే. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ. ఇదిలా ఉండగా బతుకమ్మ సంబరాల సందర్భంగా నేషనల్ గ్రీన్ కార్ప్స్, ప్రకృతి మిత్ర పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. ఫ్లోరల్ ప్లాంట్ బయోడైవర్సిటీ ప్రమోషన్ క్యాంపెయిన్ ఏర్పాటు చేశాయి. తెలంగాణ విద్యాశాఖ, ఎన్ఎస్ఎస్, నేషనల్ గ్రీన్ కార్ప్ బతుకమ్మ ఫేస్బుక్ పోటీలు ప్రారంభించాయి. ఎవరైతే బతుకమ్మను పూలతో అందంగా అలంకరిస్తారో వారిలో 3కి బహుమతులు అందజేస్తారు. తెలంగాణ జిల్లాలో ఈత వచ్చిన బాలికలను బతుకమ్మ పండుగకు వాలంటీర్లుగా నియమిస్తారు. చెరువుల్లో ప్లాస్టిక్ చేరకుండా చూస్తారు. జిల్లాలో 22 రకాల పుష్పాలతో బతుకమ్మను అందంగా అలంకరించే విద్యార్థినులకు బహుమతులు అందజేస్తారు. బతుకమ్మ పాటలు పోటీ ఏర్పాటు చేస్తామని నేషనల్ గ్రీన్ కార్ప్స్ ప్రకటించింది. ఈ పండుగ కోసం అలంకరించే పువ్వులపై 10 నిమిషాల డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు గ్రీన్ కార్ప్స్ పేర్కొంది.